వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఇన్ఛార్జీలు, ప్రముఖ నాయకులు, దానితో పాటు డాక్టర్స్ ఎవరైతే పొలిటికల్గా మాకు డాక్టర్ వృత్తిలో ఉన్నారో ఆ డాక్టర్స్ బృందం మొత్తం అంతా కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తురకపాలెం అనే గ్రామంలో, గుంటూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో గత 5 మాసాల నుంచి వరుసగా మరణాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 45 మంది మరణించారు. ఈ 45 మంది మరణించినప్పుడు మేము ఇదే బృందం డాక్టర్స్ మేమందరం కలిసి వెళ్ళి ఆ తురకపాలెన్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి అక్కడికి వెళ్ళి డాక్టర్స్ బృందం కూడా పరిశీలన చేసింది. దానితో పాటు కేంద్ర మంత్రి గారు వెళ్ళారు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి గారు వెళ్ళారు, కలెక్టర్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అక్కడ పరీక్షలు చేశారు. బాధ కలిగించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది ఏమిటంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా రీసెంట్గా ఒక మహిళ మరణించారు. దీనితో పాటు ఒక ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా మెలినాయిడోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల చనిపోయారని కూడా నిర్ధారణ జరిగింది. అందరూ కాదు, కొంతమంది. అంటే ఈ వ్యాధి అక్కడ ప్రబలుతూ ఉన్నది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ డిసీజ్. బహుశా మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. నిన్న ఏదో పత్రికల్లో చూసా, కేరళలో ఒక చోట, మొత్తం భారతదేశం 4-5 చోట్ల మాత్రమే ఈ మెలినాయిడోసిస్ అనేటువంటి క్రిమి వల్ల మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకసారి సోకితే చాలా ప్రమాదకరం, బయటికి రావడం చాలా కష్టం. దానిలో షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, లివర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, కాస్త మందు దాగేవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది సోకిందంటే మరణం వైపే వెళ్లేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది డెత్స్ దీనివల్లే జరిగాయి అనేది మాకున్నటువంటి అవగాహన. డాక్టర్లు ఇచ్చినటువంటి చిన్న చిన్న సమాచారం, ఏది కూడా పూర్తి సమాచారం ఇంతవరకు వెలుగు చూడలేదు. అందువలనే మేము ఇవాళ డిమాండ్ చేసింది ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని, నిపుణుల కమిటీని వేసి దీన్ని నిర్ధారణ చేయండి. ఎందుకు నిర్ధారణ చేయమంటున్నామంటే ఇక్కడ నిర్ధారణ చేసి ఇక్కడితో అరికట్టేయాలా, లేదు ఇది వ్యాపించి జిల్లాలో, రాష్ట్రంలో పలు చోట్లకు వెళితే చాలా ప్రమాదం. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆపటం కోసం ప్రత్యేకమైనటువంటి నిపుణుల కమిటీని వేయవలసిందిగా మా కమిటీ డిమాండ్ చేసింది. దానితో పాటు 5 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చారు, చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వలేదు. దాన్ని కూడా మేము గ్రహిస్తున్నాం. దానితో పాటు ఇచ్చిన 5 లక్షల రూపాయలు చాలవు, దాన్ని 1 కోటి రూపాయలకి పెంచాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇంకా అనేకమైన డిమాండ్లతో కలిసి మేము ఇవాళ ఒక మెమోరాండాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది దేశమంతా కూడా, నాట్ ఓన్లీ గుంటూరు డిస్టిక్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం ఆందోళన చెందవలసినటువంటి మరణాలివి. ఏదో తురకపాలెనికి సంబంధించినటువంటి 45 మరణాలే కాదు. ఈ మెలినాయిడోసిస్ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఇక్కడ ఉన్నది అంటే ఇది వ్యాపించే ప్రమాదం ఉన్నది. అందువల్ల భారతదేశాన్ని కూడా అలర్ట్ చేయవలసినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి ఇవాళ గుంటూరు జిల్లాలో వచ్చింది. అందువల్లనే మేము ఇంతమంది చాలా సీరియస్గా వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అంతకుముందు 5-6 సార్లు మేము ఆ విలేజ్ని విజిట్ చేశాం. డాక్టర్లు కూడా విజిట్ చేశారు. మా డాక్టర్ల బృందం మేకతోటి మన మొండితోక జగన్మోహన్ రావు గారు కానీ, లేకపోతే మా సత్తెనపల్లి ఇన్ఛార్జి గారు కానీ, నర్సాపేట ఇన్ఛార్జి గారు శ్రీనివాసరెడ్డి గారు కానీ, డాక్టర్స్ బృందం కూడా వెళ్లి అక్కడ ప్రయత్నం చేసి వాస్తవాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసింది. మాకున్న సమాచారం కూడా ఈ మెలినాయిడోసిస్ అనేటువంటి వ్యాధికి 2-3 గుర్తించాయి కాబట్టి చనిపోయినవి కూడా దానివల్లే జరిగాయనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని, తీసుకోకపోతే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని, ఈ మరణాలను అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని హెచ్చరించడానికి, చెప్పడానికి మాకున్నటువంటి అన్ని డిమాండ్స్ని కూడా కలెక్టర్ గారికి అందించడం జరిగింది.